రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్ అభ్యర్థి బూరుగు వంశీ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ నా యొక్క ముఖ్య లక్ష్యం ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయాలని కలగజేయడమే నా యొక్క ముఖ్య లక్ష్యం అంటున్నారు. డబ్బు రాజకీయాలు కాదు, అభివృద్ధి 57వ డివిజన్ అభివృద్ధి నా ముఖ్య లక్ష్యం అంటున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బూరుగు వంశీకృష్ణ, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 57వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థిగా బూరుగు వంశకృష్ణ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని మిగతా ప్రచారంలో భాగంగా కొన్ని విషయాలు అతని ద్వారా మనం అడిగి తెలుసుకున్నాం. వంశకృష్ణ గారు, ఈ 57వ డివిజన్ ప్రజలకు మీరు ఏం చేయదలుచుకున్నారు, అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుగా ఏం చేయదలుచుకున్నారో మీరు కాస్త వివరించండి. ముందుగా మీ ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు నేను 57వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థులు ఇచ్చుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేను బీఆర్ఎస్ పార్టీలో గత 15 సంవత్సరాలుగా పనిచేశాను. లాస్ట్ మూమెంట్ వరకు టికెట్ వస్తానని ఆశించాను. కానీ నా దురదృష్టం అందరికీ వస్తాను లేదు, నా దురదృష్టం రాకలేకపోయినాయి. కానీ నాతో పాటు నా యువకులు, నాతో పాటు ఉండే మా డివిజన్ యువకులు కానీ పెద్ద మనుషులు కానీ నాకు సపోర్ట్గా నువ్వు ఈసారి టికెట్ రాకున్నా కూడా ఇండిపెండెంట్గా నిలబడాలి, మన డివిజన్ సమస్యలు తీర్చాలని చెప్పేసి వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారు. నాతో పాటు వాళ్ళు కూడా అందుకే వాళ్ళ అండదండలతో ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వచ్చాను. నా డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యల్లో ప్రధానంగా మా డివిజన్కి ఒక గ్రౌండ్ కానీ, ఒక ఓపెన్ పార్క్ కానీ, లేదంటే ఓపెన్ జిమ్ కానీ అలాంటివి ఏం లేవు. దాంతోపాటు కమిటీ హాలు లేదు, దాంతోపాటు వృద్ధులకు సీనియర్ సిటిజన్ హాల్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఇది ఏది లేదు. ఒక డివిజన్ కార్పొరేషన్ అంటేనే ప్రతి డివిజన్కి అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలి. కానీ మా కార్పొరేషన్లో అసలు ఏ డివిజన్కి కానీ ఆ మౌలిక సదుపాయాలు లేవు. ఈసారి మాకు అదృష్టం ఏంటంటే మా డివిజన్కు ఏ డివిజన్కి లేని స్థలం మా డివిజన్కి ఉంది. ఆ స్థలంని మనం అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న గత నాయకులు వాళ్ళ స్వార్థానికి తప్ప డివిజన్ అభివృద్ధికి ఏ రోజు కూడా పనిచేయలేదు. మేము ఒక యువకునిగా ఈరోజు ముందుకు వస్తున్నామంటే దానికి అర్థం మా డివిజన్ మేము అభివృద్ధి చేసుకుందామని. మా డివిజన్లో ఉన్న స్థలంలో గత పాలకుల టైంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని పెట్టారు. ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వల్ల మా డివిజన్ ప్రజలకు ఎవరికి ఉపయోగం లేదు. ఈసారి నేను గెలిస్తే ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసేసి ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్థలంలో ఓపెన్ పార్క్ చేసి అందులో ఓపెన్ జిమ్ పెట్టేస్తాను. దాంతోపాటు మాకున్న స్థలంలో కమిటీ హాల్ కానీ, బస్సు దవాఖానా కానీ, సీనియర్ సిటిజన్ హాల్ కానీ ఇవి ప్లాన్ చేస్తాం. మాకు 24 గంటలు పోసే వాటర్ ట్యాంక్ నుంచి 24 గంటలు పోసే నల్ల ఉంది. ఆ నల్ల స్థానంలో ఒక ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెడితే మా డివిజన్ ప్రజలకు ఉపయోగపడుతుంది. మా కాకతీయ డివిజన్ అటు సైడ్ ఇంకోటి పెడితే మా కాకతీయ నగర్ ప్రజలకు ఉపయోగపడుతుంది. మా రాజీవ్ నగర్ ప్రజలకు కానీ, భవానీ నగర్ ప్రజలకు కానీ వాళ్ళకి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్ లేదు, అండర్ డ్రైనేజ్ కాలువలు లేవు. వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఆ పనులు చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇలా ఒక్కొక్క సమస్యను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారు ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకున్న వాడినిగా ఈసారి నేను పోటీ చేయాలని గట్టి సంకల్పంతో వచ్చిన. నేను గెలిస్తే ఈ పనులు చేస్తానని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ పనులు చేయడంతో పాటు మా నాయకత్వాన్ని కూడా మేము బలపరుచుకుంటాం అనే లక్ష్యంతో ముందుకు వస్తున్నామన్న. ఈసారి మన డివిజన్ ప్రజలందరూ ఒక యువ నాయకుడిని గెలిపించుకొని ఆ యువ నాయకునితో మీరు పనులు చేయించుకోవాలని నేను మన డివిజన్ ప్రజలందరినీ ఆశిస్తున్నాను. మీరందరూ నేను పోటీ చేస్తున్న ఉంగరం గుర్తుకు 4వ నెంబర్ సీరియల్ నెంబర్ 4వ నెంబర్లో ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ 4వ నెంబర్ మీద ఉంగరం గుర్తుకు ఓటేసి మన డివిజన్ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎల్లవేళలా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటూ మీ ప్రతి సమస్యను నా ఇంట్లో సమస్యలాగా తీరుస్తానని ఆ డివిజన్ ప్రజలందరికీ మాటిస్తున్నాను. ఈసారి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని మన ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే గెలిపిద్దాం 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 గెలిపిద్దాం